మకర రాశి వారు జాగ్రత్త. ఒక స్త్రీ మీకు కీడు తలపెట్టబోతోంది. వెంటనే మీరు ఈ పని చేయండి, లేదంటే నష్టపోతారు. ఈ వీడియోని మాత్రం మిస్ కాకుండా చూడాల్సిందే. మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఒక స్త్రీ కారణంగా మీకు ఎటువంటి ఆపద అనేది కలగబోతోంది? మీ జీవితం ఏ విధంగా మారబోతోంది? మీరు చేయాల్సిన పనులేమిటి? అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ సమయం ప్రతిభ, ప్రశంసలు లభిస్తాయి. భవిష్యత్తు మెరుగుపరిచే నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటారు. మీ ఆత్మవిశ్వాసం మీ ముందున్న మార్గాలను సులభతరం చేస్తుంది. ఇష్టదేవత ఆరాధన మీకు శ్రేయోభివృద్ధిని ఇస్తుంది. ఈ సమయం ఈ మకర రాశికి చెందినటువంటి వారికి ఒక స్త్రీ కారణంగా కీడు అనేది జరగబోతుంది. ఆ స్త్రీ మీ జీవితంలో ప్రవేశించి మిమ్మల్ని అష్ట కష్టాలు పాలు చేయడానికి సిద్ధంగా ఉందండి. ఆ స్త్రీని మాత్రం మీరు దగ్గరికి చేరనించినట్లయితే మీ జీవితంలో ఆపదలు అనేవి మీకు తప్పవు. కనుక మీరు అటువంటి స్త్రీ ఎవరైనా ఉన్నట్లయితే, అంటే మీకు అనుమానం వచ్చి ఆ స్త్రీ మీకు కీడు తలపెట్టబోతోంది లేదా మీకు వ్యతిరేకంగా ఏదైనా సరే చెయ్యబోతోంది అని మీరు ఏ విషయంలోనైనా సరే అనుమానించినటువంటి స్త్రీ ఎవరైనా ఉన్నారు అంటే తప్పకుండా ఆ స్త్రీని అయితే దూరం పెట్టండి. ఆ స్త్రీ విషయంలో మీరు ఒక కన్నేసి ఉంచాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉత్తమమైన కాలం అయితే ఈ సమయంలో మీకు ఉంటుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పడాలి. పట్టుదలతో చేసే పనులు మీకు కొంచెం విజయాన్ని అందిస్తాయి. ఆర్థికంగా మేలైన అవకాశాలు కూడా ఎదురుకాబోతూ ఉన్నాయి. కుటుంబ సమస్యలను శాంతంగా పరిష్కరించుకుంటే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి వాతావరణం కూడా మీకు కనిపిస్తుంది. మీరు ఊహించని పరిణామాలు మీ జీవితంలో కనిపిస్తాయి. మీ జీవితం ఊహించని రీతిలో మారబోతోంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ మకర రాశి వారికి ఈ సమయం ఉన్నతమైనటువంటి కాలంగా కూడా కనిపిస్తుంది. మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది మీ జీవితంలో ప్రవేశం చేయబోతోంది. అది ఎప్పుడు అంటే మీకు కీడు తలపెట్టబోయేటటువంటి స్త్రీని మీరు దూరంగా ఉంచినట్లయితే మీ జీవితంలో అంతా కూడా అనుకూల మార్పులు అయితే కనిపిస్తాయి అని చెప్పడంలో అసలు సందేహం లేదు. కనుక మీరు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక సాధన మీకు శాంతిని కలిగిస్తుంది. శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదమైన ఫలితాలను కూడా అందిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం లేదు. ఈ మకర రాశి వారికి ఈ సమయం మీరు జీవితంలో ఏదైతే కావాలి అని అనుకుంటారో మీకు ఆ స్త్రీ మాత్రం దానిని దూరం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కనుక మీరు ఆ స్త్రీని దూరంగా ఉంచినట్లయితే మీకు అన్నీ కూడా అనుకూల ఫలితాలు అయితే వస్తాయి. మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలలో ఈ సమయం గొప్ప విజయాన్ని అయితే మీరు సాధిస్తారు. మీ సంబంధాలన్నీ వివాహంతో ముడిపడడానికి మీరు ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకుంటారు. మీరు మీ యొక్క సోమరి వైఖరిని పక్కన పెడతారు. ఫలితంగా మీరు మీ పనులను చురుకుదనం మరియు అభిరుచితో పూర్తి చేస్తారు. మీ యొక్క విదేశీ ప్రయాణం కోసం యోగాలు చేయబడుతున్నాయి. మీరు మీ యొక్క కార్యాలయాన్ని అసలు మార్చవద్దు. ఈ కాలంలో మీరు మతపరమైన కార్యకలాపాల పట్ల ఎక్కువ దృష్టి పెడతారు. మే నెల 2025 నుండి అక్టోబర్ నెల 2025 వరకు బృహస్పతి 6వ ఇంటి గుండా వెళుతుంది. దీని కారణంగా పరిస్థితులు కొంతవరకు మార్చవచ్చు. ఈ కాలంలో మీరు మీ జీవితంలోని వివిధ అంశాలకు సంబంధించి చాలా సమస్యలను కూడా మీరు ఎదుర్కొనవచ్చు. ఉద్యోగస్తుల సమస్యలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అదనంగా మీరు మీ పనిలో తిట్టడాన్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. కార్యాలయంలో ఒత్తిడి మరియు సమస్యలు మీ యొక్క ఒక సవాలు వాతావరణాన్ని సృష్టించవచ్చు. మీకు ఎవరితోనైనా తీవ్రమైన వాదనలు ఉండవచ్చు. అంతేకాకుండా మీ కాలం మీకు ఆర్థిక నష్టాలను కూడా అందిస్తుంది. ఈ సమయంలో మీ అదృష్టం కూడా మీకు దూరంగా ఉండవచ్చు. సమస్యల నుండి విముక్తి పొందడానికి మీరు ప్రతి శనివారం హనుమాన్జీ ముందు ఆవ నూనె దీపాన్ని వెలిగించండి. హనుమాన్ చాలీసా పఠించాలని చెప్పవచ్చు.
మకర రాశి వారి యొక్క ఆర్థిక జీవితం చూసుకున్నట్లయితే 2025 ప్రకారం ఈ సమయం అద్భుతమైనటువంటి ఆర్థిక ఫలితాలను అందిస్తుంది. సంవత్సర ప్రారంభంలో ఆర్థిక ఆశీర్వాదాలు మీకు వస్తాయి మరియు ఆర్థిక స్థితి మెరుగుపరుస్తుంది. మీ విరిగిన రోజులు ముగిశాయి మరియు మీ జీవితంలో డబ్బు వర్షంలాగా కురవబోతోంది. ఇది మీకు బంగారు అవకాశాలను అందిస్తుంది. తద్వారా మీరు మీ యొక్క కెరియర్లో ముందుకు సాగవచ్చు. మీ కృషి మరియు అంకిత భావంతో మీరు గొప్ప విజయాన్ని సాధిస్తారు. మీరు బహుళ వనరుల ద్వారా కూడా గణనీయమైన ఆదాయాన్ని పొందగలరని తెలుసుకోవచ్చు. వ్యాపారస్తులకు కొత్త వెంచర్లలో అదృష్టాన్ని పరీక్షించేందుకు అవకాశం ఉంటుంది. మీ సానుకూల దృక్పథం మరియు వివేకంతో మీరు మీ యొక్క జీవితంలోని ప్రతి సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. మీరు ఎటువంటి ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోరు. కానీ 2025 మధ్యలో కొన్ని ఆర్థిక చింతలు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. ఈ సమయం మకర రాశి వారికి ఆరోగ్య ఫలితాలను అందిస్తుంది. మంచి ఆరోగ్యంతో ఈ సమయం మీకు ప్రారంభం కాబోతుంది. మీరు మానసిక ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేదా మీకు మైగ్రేన్, తలనొప్పి, బీపీ మొదలైన సమస్యలు కలగవచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. చూసారు కదండి, మకర రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతాయి, అసలు మకర రాశి వారికి ఈ సమయం ఏ విధమైన మార్పులు అనేది తీసుకురాబోతోంది కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వ రాశి. మకర రాశి చరరాశి, భూతత్వ రాశి అని పిలుస్తారు. మొసలి శరీరం కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక చాలా సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది, వీళ్ళు ఏదైనా ఒక్క విషయం పట్ల పట్టుపడితే దాన్ని విడిచిపెట్టారు. అలాగే ఎలాగైతే మొసలి గట్టి పట్టు పడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంతే చూసే వరకు కూడా విడిచిపెట్టారు. ఎలాగైతే జింక సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితమైనటువంటిదని చెప్పవచ్చు. ఈ మకర రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఏదైనా సరే వీరికి ప్రయోజనం ఉన్నట్లయితే వ్యక్తిగతంగా వీరికి ఎంతో లాభం ఉంటేనే కానీ వీరు ఏ పనిని తలపెట్టరు. ఈ రాశి వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం, ఇటువంటి ముఖ్య లక్షణాలు అయితే వీరిలో ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశివారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు ఏమిటంటే, ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష, శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష, ధనిష్ట నక్షత్రం వారు ఏ రుద్రాక్షం ధరించినా సరే వీరికి అంతా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. చూసారు కదా, మకర రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.